హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను 10th క్లాస్ మ్యాథమెటిక్స్ 9th చాప్టర్ నుంచి పబ్లిక్ ఎగ్జామ్కి రాబోయే ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డియర్ స్టూడెంట్స్, వీడియో చూసే ముందు వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఇలా లైక్ చేయడం ద్వారా ఛానల్ సపోర్ట్ చేసినట్లు ఉంటుంది. సో ప్లీజ్ లైక్ వీడియో. A tree breaks due to storm and the broken part bends so that the top of the tree touches the ground, making an angle 30 degrees with it. ఒక తుఫాను వల్ల ఒక చెట్టు కొమ్మ విరిగి కింద పడింది. ఆ చెట్టు కొమ్మ విరిగి ఆ గ్రౌండ్ని టచ్ చేస్తుంది. ఆ గ్రౌండ్తో చెట్టు కొమ్మ 30 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది. ఇప్పుడు ఒక లైన్ డ్రా చేద్దాం. ఏడి లైన్. ఈ ఏడి లైన్ని లెంత్ ఆఫ్ ద ట్రీ అనుకుందాం. ఈ ఏడి లైన్ మధ్యలో పాయింట్ బి లొకేట్ చేస్తున్నా. ఈ బి నుంచి డి వరకు ఆ చెట్టు కొమ్మ అనుకుందాం. ఈ చెట్టు కొమ్మ విరిగి గ్రౌండ్ని టచ్ చేస్తుంది. ఈ టోటల్ ఏడి లెంత్ ట్రీ హైట్. ఈ చెట్టు కొమ్మ విరిగి గ్రౌండ్ని టచ్ చేస్తుంది. ఈ బీడీ లెంత్ ఆ చెట్టు కొమ్మ యొక్క లెంత్ అనుకుందాం. ఈ బీడీ లెంత్ నెక్స్ట్ ఇక్కడ బీసీ అనుకుందాం. ఈ బీసీ లెంత్ రెండు ఈక్వల్. గ్రౌండ్తో 30 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది. ఏసీ లెంత్ గ్రౌండ్ లెంత్ అనుకుందాం. ఇక్కడ 30 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది. 30 డిగ్రీస్. ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫుట్ ఆఫ్ ద ట్రీ టు ది పాయింట్ వేర్ ద టాప్ టచెస్ ద గ్రౌండ్ ఈజ్ 8 మీటర్స్. ఈ ఏడి టోటల్ హైట్ ఆఫ్ ఎ ట్రీ. పాయింట్ ఏ అనేది ఫుట్ ఆఫ్ ద ట్రీ. ఈ చెట్టు కొమ్మ పాయింట్ సి దగ్గర టచ్ చేస్తుంది. ఈ టోటల్ ఏసీ డిస్టెన్స్ 8 మీటర్స్ ఇచ్చారు. ఏసీ డిస్టెన్స్ 8 మీటర్స్. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద ట్రీ. ఈ టోటల్ ట్రీ హైట్ ఏడీ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. క్వశ్చన్ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా వినండి. ఈ టోటల్ ఏడీ అనేది ట్రీ యొక్క హైట్. ఇప్పుడు డి నుంచి బి వరకు ఈ చెట్టు కొమ్మ విరిగి ఈ గ్రౌండ్ లెవెల్ పైన పడింది. ఈ బీసీ అనేది విరిగిన చెట్టు కొమ్మ యొక్క లెంత్. ఈ చెట్టు కొమ్మ ఈ గ్రౌండ్ లెవెల్తో 30 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది. ఈ ప్రాబ్లంలో మనం టోటల్ హైట్ ఆఫ్ ద ట్రీ ఏడీ లెంత్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫుట్ ఆఫ్ ద ట్రీ పాయింట్ ఏ నుంచి ఈ చెట్టు కొమ్మ ఏ పాయింట్ దగ్గర అయితే టచ్ చేస్తుందో ఆ పాయింట్ వరకు డిస్టెన్స్ 8 మీటర్స్ ఇచ్చారు. ఈ ప్రాబ్లంలో మనం టోటల్ హైట్ ఆఫ్ ద ట్రీ ఏడీ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్రమ్ ద ఫిగర్ ట్రీ యొక్క హైట్ ఏడీ లెంత్ అనుకుందాం. హైట్ ఆఫ్ ద ట్రీ ఈక్వల్ టు ఏడీ. ఈ టోటల్ ఏడీ లెంత్ ఏబీ ప్లస్ బీడీ యాడ్ చేస్తే టోటల్ ఏడీ లెంత్ వస్తుంది. ఏడీ ఈక్వల్ టు ఏబీ ప్లస్ బీడీ. ద డిస్టెన్స్ బిట్వీన్ ఫుట్ ఆఫ్ ద ట్రీ టు ది పాయింట్ వేర్ ద టాప్ టచెస్ ద గ్రౌండ్ ఈస్ 8 మీటర్స్. ఈ టోటల్ ఏసీ డిస్టెన్స్ 8 మీటర్స్ ఇచ్చారు. ఏసీ ఈక్వల్ టు ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫుట్ ఆఫ్ ద ట్రీ టు ది పాయింట్ వేర్ ద టాప్ టచెస్ ద గ్రౌండ్. ఏసీ లెంత్ 8 మీటర్స్. ఈ డయాగ్రామ్లో ఏసీబీ యాంగిల్ 30 డిగ్రీస్ ఇక్కడ ఫామ్ అవుతుంది. యాంగిల్ ఏసీబీ ఈక్వల్ టు 30 డిగ్రీస్. ఈ ఏబీసీ అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏబీసీ ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇప్పుడు ఈ ఏబీసీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏసీ లెంత్ తెలుసు, ఏబీ లెంత్ ఫైండ్ అవుట్ చేద్దాం. tan 30 డిగ్రీస్ ఫార్ములా యూజ్ చేద్దాం. tan 30 డిగ్రీస్ ఈక్వల్ టు tan రేషియో ఫార్ములా ఆపోజిట్ సైడ్ టు ది థీటా డివైడెడ్ బై adjacent side to the theta. ఈ 30 డిగ్రీస్ కి ఆపోజిట్ సైడ్ ఏబీ డివైడెడ్ బై ఈ యాంగిల్ థీటాకి adjacent సైడ్ ఏసీ లెంత్ ఏసీ. tan 30 డిగ్రీస్ వాల్యూ 1/√3 ఈక్వల్ టు ఏబీ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏబీ అలానే రాద్దాం. డివైడెడ్ బై ఏసీ లెంత్ 8 మీటర్స్ 8. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 1 into 8 ఈక్వల్ టు ఏబీ ఇంటూ √3 AB into √3.
ఏబీ ఫైండ్ అవుట్ చేయాలి. ఏబీ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ 8 ఉంది, √3 రైట్ సైడ్ పోతే డివిజన్ అవుతుంది, డివైడెడ్ బై √3. ఏబీ లెంత్ 8/√3. నెక్స్ట్ బీడీ లెంత్ ఫైండ్ అవుట్ చేద్దాం. మనకి ఈ డయాగ్రామ్లో ఈ బీడీ లెంత్ బీసీ లెంత్ రెండు కూడా ఈక్వల్. బీడీ ఈక్వల్ టు బీసీ. ఈ ఏబీసీ ట్రయాంగిల్లో ఇప్పుడు కాస్ రేషియో యూజ్ చేసి ఈ బీసీ లెంత్ని ఫైండ్ అవుట్ చేద్దాం. కాస్ 30 degrees ఈక్వల్ టు కాస్ రేషియో ఫార్ములా సైడ్ అడ్జసెంట్ సైడ్ టు థీటా డివైడెడ్ బై హైపార్టనస్. ఈ 30 degrees కి అడ్జసెంట్ సైడ్ ఏసీ లెంత్, హైపార్టనస్ బీసీ లెంత్, హైపార్టనస్ బీసీ. కాస్ 30 degrees ఫార్ములా √3/2 ఈక్వల్ టు ఏసీ లెంత్ 8 meters డివైడెడ్ బై బీసీ ఫైండ్ అవుట్ చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. √3 into బీసీ, √3 into బీసీ ఈక్వల్ టు 8 into 2, 8 into 2. బీసీ లెంత్ ఫైండ్ అవుట్ చేద్దాం. బీసీ ఈక్వల్ టు 8 into 2 16, √3 రైట్ సైడ్ పోతే డివిజన్ అవుతుంది, డివైడెడ్ బై √3. ఈ ప్రాబ్లంలో టోటల్ హైట్ ఆఫ్ ద ట్రీ ఫైండ్ అవుట్ చేయాలి. హైట్ ఆఫ్ ద ట్రీ ఏడీ. ఈ ఏడీ లెంత్ ఏబీ ప్లస్ బీడీ యాడ్ చేసి వస్తుంది. ఏడీ ఈక్వల్ టు ఏబీ ప్లస్, ఇక్కడ బీడీ లెంత్ బీసీ లెంత్ రెండు ఈక్వల్ కాబట్టి బీసీ రాద్దాం. బీసీ ఏబీ లెంత్ 8/√3, 8/√3 ప్లస్ బీసీ లెంత్ 16/√3, 16/√3 ఈక్వల్ టు డినామినేటర్స్ √3 కామన్గా ఉంది, సో కామన్గా √3 రాద్దాం. 8 + 16, 8 + 16 ఈక్వల్ టు 8 + 16 24 డివైడెడ్ బై డినామినేటర్ √3. ఏడీ లెంత్ 24/√3, ఏడీ ఈక్వల్ టు 24/√3. ఈ √3ని రేషనలైజ్ చేద్దాం. ఇంటూ √3/√3, 24 into √3, 24 into √3 డివైడెడ్ బై √3 into √3 3. 24ని 3తో డివైడ్ చేద్దాం. 3 1s 3, 3 8s 24, 8 into √3, 8√3. ఈ టోటల్ ఏడీ లెంత్ 8√3. హైట్ ఆఫ్ ద ట్రీ 8√3 units meters. సెవెంత్ ప్రాబ్లం. ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ఏబీ అనేది గ్రౌండ్ లెవెల్, బీసీ అనేది బిల్డింగ్. ఈ బిల్డింగ్ పైన ఒక టవర్ని ఏర్పాటు చేశారు. ఈ సిడి లెంత్ టవర్ హైట్. ఈ ఏబీ గ్రౌండ్ లెవెల్లో పాయింట్ ఏ నుంచి టాప్ ఆఫ్ ద టవర్ పాయింట్ డిని అబ్జర్వ్ చేయడం ద్వారా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees ఏర్పడింది. నెక్స్ట్ అలానే ఈ బిల్డింగ్ హైట్ పాయింట్ సి, పాయింట్ ఏ నుంచి పాయింట్ సి అబ్జర్వ్ చేయడం ద్వారా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 45 degrees ఏర్పడింది. 45 degrees. ఈ ప్రాబ్లంలో మనం హైట్ ఆఫ్ ద టవర్ సిడి లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. బిల్డింగ్ హైట్ ఇచ్చారు 20 meters. ఈ బీసీ లెంత్ 20 meters. ఫ్రమ్ ద ఫిగర్ BC equal to building height. BC equal to height of the building. (20 meters). CD length tower height. CD equal to height of the tower. Angle BAD 60 degrees. Angle BAD equal to 60 degrees. Angle BAC 45 degrees. Angle BAC 45 degrees. ఇప్పుడు ట్రయాంగిల్ ఏబీసీ అబ్జర్వ్ చేయండి. ఈ ఏబీసీ ట్రయాంగిల్లో 45 degrees యూజ్ చేసి ఏబీ లెంత్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ tan 45 degrees
ఈక్వల్ టు tan రేషియో ఫార్ములా ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్. ఈ 45 degreesకి ఆపోజిట్ సైడ్ బీసీ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ ఏబీ tan 45 degrees వాల్యూ 1 ఈక్వల్ టు బీసీ లెంత్ 20 meters డివైడెడ్ బై ఏబీ ఫైండ్ అవుట్ చేయాలి. 1కి డినామినేటర్ ఏం లేదంటే 1, క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 1 into ఏబీ ఈక్వల్ టు 20 into 1 20. ఏబీ లెంత్ 20 meters. ఈ ఏబీ లెంత్ 20 meters. నెక్స్ట్ మనం ఈ ఏబిడి ట్రయాంగిల్ అబ్జర్వ్ చేయండి. ఈ ఏబిడి ట్రయాంగిల్లో tan 60 degrees యూజ్ చేసి ఈ టోటల్ లెంత్ బీడీ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిడి tan 60 degrees ఈక్వల్ టు ఈ 60 degreesకి ఆపోజిట్ సైడ్ బీడీ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ ఏబీ tan 60 degrees వాల్యూ √3 ఈక్వల్ టు బీడీ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. బీడీ డివైడెడ్ బై ఏబీ లెంత్ 20 meters 20. √3కి డినామినేటర్ ఏం లేదంటే 1. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. √3 into 20 ఈక్వల్ టు బీడీ ఇంటూ 1 బీడీ ఈక్వల్ టు 20 into √3 meters. ఈ ప్రాబ్లంలో హైట్ ఆఫ్ ద టవర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈ హైట్ ఆఫ్ ద టవర్ సిడి లెంత్. ఈ సిడి లెంత్ రావాలంటే టోటల్ బీడీ లెంత్లో బీసీ లెంత్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సిడి ఈక్వల్ టు టోటల్ లెంత్ బీడీ మైనస్ బీసీ. బీడీ లెంత్ 20 √3 మైనస్ బీసీ అంటే బిల్డింగ్ హైట్ 20 meters. ఈ 2 టర్మ్స్లో 20 కామన్గా ఉంది. 20ని కామన్ చేద్దాం. ఇక 20 కామన్ చేస్తే √3 మిగులుతుంది. మైనస్ ఉంది, మైనస్ 20 ఆల్రెడీ కామన్ చేశాను. ఇక్కడ ఏం లేదంటే 1. సిడి లెంత్ 20 into √3 minus 1 meters. Therefore, height of the tower equal to 20 into √3 minus 1 meters. నెక్స్ట్ వన్, 8th ప్రాబ్లం. ఈ డయాగ్రామ్లో ఏడి అనేది గ్రౌండ్ లెవెల్, ఏబీ లెంత్ పెడెస్టల్ హైట్. ఒక పెడెస్టల్ పైన 1.6 meters హైట్ ఉండే స్టాచ్యూని నిలబెట్టారు. ఈ గ్రౌండ్ లెవెల్లో పాయింట్ డి నుంచి టాప్ ఆఫ్ ద స్టాచ్యూ పాయింట్ సిని అబ్జర్వ్ చేయడం ద్వారా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees యాంగిల్ ఏర్పడింది. 60 degrees యాంగిల్. నెక్స్ట్ అలానే గ్రౌండ్ లెవెల్ పాయింట్ డి నుంచి టాప్ ఆఫ్ ద పెడెస్టల్ పాయింట్ బిని అబ్జర్వ్ చేయడం ద్వారా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 45 degrees యాంగిల్ ఏర్పడింది. 45 degrees. ఈ ప్రాబ్లంలో మనం పెడెస్టల్ హైట్ ఏబీ లెంత్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్రమ్ ద ఫిగర్, ఏబీ లెంత్ pedestal height AB equal to height of the pedestal. ఈ BC length statue height 1.6 meters. BC equal to height of the statue 1.6 meters. 1.6 meters. ఈ డయాగ్రామ్ లో యాంగిల్ ADC 60 degrees. Angle ADC equal to 60 degrees. Angle ADB 45 degrees. Angle ADB 45 degrees. ఇప్పుడు ట్రయాంగిల్ ADB అబ్జర్వ్ చేయండి. ఈ ADB రైట్ యాంగిల్ ట్రయాంగిల్. tan 45 degrees యూజ్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ADB tan 45 degrees. tan రేషియో ఫార్ములా ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్. 45 degrees కి ఆపోజిట్ సైడ్ AB లెంత్, AB డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ AD. tan 45 degrees వాల్యూ 1 ఈక్వల్ టు AB బై AD. 1 కి డినామినేటర్లో ఏం లేదంటే 1. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 1 into AD ఈక్వల్ టు 1 into AB. ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం.
ఇప్పుడు ట్రయాంగిల్ ఏడీసీ అబ్జర్వ్ చేయండి. ఈ ఏడీసీ ట్రయాంగిల్లో tan 60 degrees యూజ్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏడీసీ tan 60 degrees ఈక్వల్ టు ఈ 60 degrees కి ఆపోజిట్ సైడ్ ఏసీ సైడ్ ఏసీ డివైడెడ్ బై ఈ 60 degrees కి అడ్జసెంట్ సైడ్ ఏడి tan 60 degrees వాల్యూ √3 ఈక్వల్ టు ఏసీ లెంత్, ఈ టోటల్ ఏసీ లెంత్ ఏబీ ప్లస్ బీసీ లెంత్ కి ఈక్వల్. ఏబీ ప్లస్ ఈ బీసీ లెంత్ 1.6 మీటర్స్, 1.6 రాద్దాం, డివైడెడ్ బై ఏడి అలానే రాస్తున్నా. √3కి డినామినేటర్ ఏం లేదంటే 1. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. √3 ఇంటూ ఏడి, √3 ఇంటూ ఏడి 1 ఏబీ ప్లస్ 1.6 మల్టిప్లై చేస్తే అదే వస్తుంది, ఏబీ ప్లస్ 1.6. ఈక్వేషన్ 1లో ఏడీ లెంత్ ఏబీ లెంత్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ ఏడీ ప్లేస్లో ఏబీ సబ్స్టిట్యూట్ చేద్దాం. √3 ఇంటూ ఏడీ ప్లేస్లో ఏబీ రాస్తున్నా ఈక్వల్ టు ఏబీ ప్లస్ 1.6. √3 ఇంటూ ఏబీ, √3 ఏబీ ఈక్వల్ టు రైట్ సైడ్ ఏబీ ఉంది, లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ ఏబీ అవుతుంది. మైనస్ ఏబీ ఈక్వల్ టు 1.6 అలానే రాద్దాం, 1.6. √3 ఏబీ మైనస్ ఏబీలో ఏబీ కామన్గా ఉంది, ఏబీ కామన్ చేద్దాం. ఇక్కడ √3 మిగులుతుంది, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఏబీలో ఏబీ కామన్ చేసే కాబట్టి 1 మిగులుతుంది, ఈక్వల్ టు 1.6. ఏబీ ఈక్వల్ టు 1.6 ఉంది. √3 మైనస్ 1 రైట్ సైడ్ పోతే డివిజన్ అవుతుంది, డివైడెడ్ బై √3 మైనస్ 1. డినామినేటర్ √3 మైనస్ 1ని రేషనలైజ్ చేద్దాం. ఏబీ ఈక్వల్ టు 1.6 డివైడెడ్ బై √3 మైనస్ 1. √3 మైనస్ 1ని రేషనలైజ్ చేస్తున్నా, ఇంటూ √3 ప్లస్ 1 డివైడెడ్ బై √3 ప్లస్ 1 ఈక్వల్ టు 1.6 ఇంటూ √3 ప్లస్ 1, 1.6 ఇంటూ √3 ప్లస్ 1 డివైడెడ్ బై √3 మైనస్ 1 ఇంటూ √3 ప్లస్ 1. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి రూపంలో ఉంది. ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ ప్లస్లో √3 ఉంది కాబట్టి √3 హోల్ స్క్వేర్ మైనస్ బి ప్లస్లో 1 ఉంది కాబట్టి 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1.6 ఇంటూ √3 ప్లస్ 1 డివైడెడ్ బై √3 హోల్ స్క్వేర్ 3 మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే 1, 1.6 ఇంటూ √3 మైనస్ 1 డివైడెడ్ బై 3లో 1 సబ్ట్రాక్ట్ చేస్తే 2, 1.6 ఇంటూ √3 ప్లస్ 1 బై 2. 1.6ని 2తో డివైడ్ చేస్తే 0.8, √3 ప్లస్ 1 అలానే రాద్దాం, √3 ప్లస్ 1. పెడెస్టాల్ హైట్ 0.8 ఇంటూ √3 ప్లస్ 1 మీటర్స్. 9th ప్రాబ్లం. ఈ డయాగ్రామ్లో ఏబీ అనేది బిల్డింగ్ హైట్, PQ అనేది height of the tower. The angle of elevation of the top of the building from the foot of the tower is 30 degrees. AB అనేది బిల్డింగ్ హైట్ అయినప్పుడు ఈ బిల్డింగ్ టాప్ నుంచి ఫుట్ ఆఫ్ ద టవర్ పాయింట్ బిని అబ్జర్వ్ చేయడం ద్వారా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 degrees యాంగిల్ ఏర్పడింది, 30 degrees. The angle of elevation of the top of the tower from the foot of the building is 60 degrees. టాప్ ఆఫ్ ద టవర్ క్యూ పాయింట్, ఈ క్యూ పాయింట్ నుంచి ఫుట్ ఆఫ్ ద బిల్డింగ్ పాయింట్ ఏ, క్యూ నుంచి ఏ పాయింట్ని అబ్జర్వ్ చేయడం ద్వారా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees యాంగిల్ ఏర్పడింది, 60 degrees యాంగిల్. ఇఫ్ ద టవర్ ఈజ్ 50 meters హై, ఈ PQ టవర్ హైట్ 50 meters. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్. బిల్డింగ్ హైట్ ఏబీని ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్రమ్ ద ఫిగర్ AB length height of the building, AB equal to height of the building, PQ length height of the tower 50 meters, PQ equal to height of the tower, meters.
BPA angle 30 degrees, angle BPA 30 degrees, angle QAP 60 degrees, angle QAP 60 degrees. ట్రయాంగిల్ ఏపీక్యూ అబ్జర్వ్ చేయండి. ఈ ట్రయాంగిల్లో tan 60 degrees యూజ్ చేసి ఈ ఏపీ లెంత్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏపీక్యూ tan 60 degrees ఈక్వల్ టు 60 degrees కి ఆపోజిట్ సైడ్ PQ సైడ్ PQ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ 60 degrees కి అడ్జసెంట్ సైడ్ AP సైడ్ AP. tan 60 degrees value √3 equal to PQ length 50 meters 50 divided by AP length find out చేయాలి AP. √3 కి డినామినేటర్ ఏం లేదంటే 1. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. √3 into AP √3 into AP equal to 50 into 1 50. AP equal to రైట్ సైడ్ 50 ఉంది. √3 రైట్ సైడ్ పోతే డివిజన్ అవుతుంది డివైడెడ్ బై √3. AP ఈక్వల్ టు 50 by √3. ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. ట్రయాంగిల్ ABP అబ్జర్వ్ చేయండి. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 30 degrees యాంగిల్ ఇక్కడ ఫామ్ అవుతుంది. tan 30 degrees యూజ్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ABP tan 30 degrees ఈక్వల్ టు ఈ 30 degrees ఆపోజిట్ సైడ్ AB divided by adjacent side AP tan 30 degrees value 1 by √3 equal to AB length అలానే రాద్దాం AB divided by denominator AP. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 1 into AP equal to AB into √3 AB into √3. సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. ఫస్ట్ ఈక్వేషన్లో AP వాల్యూ 50 by √3. సెకండ్ ఈక్వేషన్లో AP వాల్యూ AB into √3 ఫ్రమ్ 1 and 2. ఇక్కడ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ రెండు ఏపీకి ఈక్వల్ అయినాయి కాబట్టి AB √3 వాల్యూ 50 by √3కి ఈక్వల్ అవుతుంది. AB into √3 ఈక్వల్ టు 50 by √3. AB వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. AB ఈక్వల్ టు 50 by √3 50 by √3 √3 రైట్ సైడ్ పోతే డివిజన్ అవుతుంది ఇంటూ 1 by √3. 50 into 1 50 √3 into √3 3. AB లెంత్ 50 by 3 meters. 50 by 3ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేద్దాం. 50ని 3తో డివైడ్ చేస్తున్నా. 3 1s 3 సబ్ట్రాక్ట్ చేసే 2 3 6 18 సబ్ట్రాక్ట్ చేసే 2 AB ఈక్వల్ టు 16 2 by 3 units meters. Therefore height of the building 16 2 by 3 meters. 10th problem. Two poles of equal heights are standing opposite each other on either side of the road which is 80 meters wide. ఈ డయాగ్రామ్లో AC లెంత్ రోడ్ లెంత్ అనుకుందాం. ఈ రోడ్ యొక్క లెంత్ 80 meters. ఈ రోడ్ పైన 2 పోల్స్ని అరేంజ్ చేశారు. AB అనేది ఫస్ట్ పోల్ హైట్, CD అనేది సెకండ్ పోల్ హైట్. ఈ 2 పోల్స్ ఈక్వల్ హైట్లో ఉన్నాయి. ఫ్రమ్ ఏ పాయింట్ బిట్వీన్ దెమ్ ఆన్ ద రోడ్ the angles of elevation of the top of the poles are 60 degrees and 30 degrees respectively. ఈ రోడ్ పైన పాయింట్ P నుంచి ఫస్ట్ పోల్ యొక్క టాప్ని అబ్జర్వ్ చేస్తే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees ఏర్పడింది. ఈ సేమ్ పాయింట్ P నుంచి సెకండ్ పోల్ టాప్ని అబ్జర్వ్ చేయడం ద్వారా 30 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏర్పడింది. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద పోల్స్ అండ్ ద డిస్టాన్సెస్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ ద పోల్స్. ఈ ప్రాబ్లంలో మనం హైట్ ఆఫ్ ద పోల్స్ AB లెంత్ CD లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. అలానే పాయింట్ P నుంచి ఫస్ట్ పోల్ ఎంత దూరంలో ఉంది, సేమ్ పాయింట్ P నుంచి సెకండ్ పోల్ ఎంత దూరంలో ఉంది ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్రమ్ ద ఫిగర్
ఈ డయాగ్రామ్లో ఏబీ లెంత్, సిడి లెంత్, హైట్ ఆఫ్ ద పోల్స్. ఏబీ ఈక్వల్ టు సిడి, height of each pole, ఫస్ట్ పోల్ కి సెకండ్ పోల్ కి డిస్టెన్స్ 80 మీటర్స్, ఏసీ విడ్త్ 80 మీటర్స్. ఏసీ ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ టూ పోల్స్, $80 మీటర్స్. ఏ నుంచి పి వరకు లెంత్ స్మాల్ ఎక్స్ అనుకుందాం. లెట్ ఏపీ ఈక్వల్ టు స్మాల్ ఎక్స్ మీటర్స్. ఇప్పుడు పీసీ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. పీసీ ఈక్వల్ టు, ఈ పీసీ డిస్టెన్స్ రావాలంటే టోటల్ విడ్త్ ఏసీలో నుంచి ఈ ఏపీ లెంత్ సబ్ట్రాక్ట్ చేయాలి. ఏసీ మైనస్ ఏపీ. ఏసీ విడ్త్ 80 మీటర్స్ మైనస్ ఏపీ లెంత్ ఎక్స్ అనుకున్నాం, ఎక్స్ యూనిట్స్ మీటర్స్. ఇప్పుడు ట్రయాంగిల్ ఏపీబీ అబ్జర్వ్ చేయండి. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో tan 60 degrees చూస్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏపీబీ tan 60 degrees ఈక్వల్ టు, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ 60 degrees కి ఆపోజిట్ సైడ్ ఏబీ, ఏబీ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ ఏపీ, ఏపీ. tan 60 degrees వాల్యూ √3 ఈక్వల్ టు ఏబీ లెంత్, హైట్ ఆఫ్ ద ఈచ్ పోల్ స్మాల్ హెచ్ అనుకున్నాం, స్మాల్ హెచ్ డివైడెడ్ బై ఏపీ లెంత్ స్మాల్ ఎక్స్ మీటర్స్, స్మాల్ ఎక్స్. √3కి డినామినేటర్ ఏం లేదంటే 1. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. హెచ్ ఇంటూ 1 హెచ్ ఈక్వల్ టు √3 ఇంటూ ఎక్స్, √3x. హెచ్ ఈక్వల్ టు √3x. ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. ట్రయాంగిల్ పీసీడీ అబ్జర్వ్ చేయండి. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో tan 30 degrees యూజ్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ పీసీడీ tan 30 degrees. ఈ 30 degrees కి ఆపోజిట్ సైడ్ సిడి, సిడి డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ పీసీ, పీసీ. tan 30 degrees వాల్యూ 1/√3 ఈక్వల్ టు, సిడి ఉంది, సిడి లెంత్ స్మాల్ హెచ్ డివైడెడ్ బై పీసీ, పీసీ లెంత్ 80 మైనస్ ఎక్స్ మీటర్స్, 80 మైనస్ ఎక్స్. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. హెచ్ ఇంటూ √3, హెచ్ ఇంటూ √3 ఈక్వల్ టు 1 ఇంటూ 80 మైనస్ ఎక్స్, 80 మైనస్ ఎక్స్. సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. హెచ్ వాల్యూ √3x. ఈ సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ హెచ్ ప్లేస్లో √3x సబ్స్టిట్యూట్ చేద్దాం. √3x ఇంటూ √3 ఉంది, √3 ఈక్వల్ టు 80 మైనస్ ఎక్స్. √3 ఇంటూ √3 3, ఎక్స్ మిగిలింది, ఎక్స్ ఈక్వల్ టు 80 మైనస్ ఎక్స్, 3x ఈక్వల్ టు రైట్ సైడ్ మైనస్ ఎక్స్, లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ ఎక్స్ అవుతుంది, ఈక్వల్ టు 80 అలానే రాద్దాం. 80 3xకి ఎక్స్ యాడ్ చేస్తే 4x ఈక్వల్ టు 80. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్స్ ఈక్వల్ టు 80. 4 రైట్ సైడ్ మొత్తం డివిజన్ అవుతుంది, డివైడెడ్ బై 4. 80ని 4తో డివైడ్ చేద్దాం. 4 1s 4, 8 ఉంది, 4 2s 8, నెక్స్ట్ 0 ఉంది, 4 ఇంటూ 0 0, 20/1 అంటే 20. ప్రాబ్లంలో హైట్ ఆఫ్ ద పోల్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. హైట్ ఆఫ్ ద పోల్స్ హెచ్ ఈక్వల్ టు √3x, హెచ్ ఈక్వల్ టు √3x, √3 ఇంటూ ఎక్స్ వాల్యూ 20. సో హైట్ ఆఫ్ ద పోల్ హెచ్ ఈక్వల్ టు 20 ఇంటూ √3 యూనిట్స్ మీటర్స్. నెక్స్ట్ అలానే డిస్టెన్సెస్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ ద పోల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏపీ డిస్టెన్స్, పీసీ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏపీ డిస్టెన్స్ స్మాల్ ఎక్స్, ఏపీ ఈక్వల్ టు ఎక్స్, ఎక్స్ వాల్యూ 20 మీటర్స్. నెక్స్ట్ పీసీ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం.
PC equal to 80 minus x, 80 minus x meters, 80 minus x value 20 meters, 80లో 20 సబ్ట్రాక్ట్ చేస్తే 60. ఈ PC లెంత్ 60 మీటర్స్కి ఈక్వల్. ఓకే స్టూడెంట్స్, మీకు ఈ వీడియో ఉపయోగపడినట్లయితే వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.